జూన్ 19 ఆఫ్టర్నూన్ సెషన్ నేను రైజ్ చేసిన అబ్జెక్షన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 25% ఆఫ్ సీట్స్ షుడ్ బి రిజర్వ్డ్ చిల్డ్రన్ ఫ్రమ్ వీకర్ సెక్షన్స్ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్. ఇందులో ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 9, 13, 10, 5. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 12. ఓకే, ఈ క్వశ్చన్ సైకాలజీలో అడిగారు. సైకాలజీలో స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే మన ఓల్డ్ తెలుగు అకాడమీ సైకాలజీ టెక్స్ట్ బుక్లో సైకాలజీ సంఖ్యాక శాస్త్రం లెసన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. బట్ మనకు డిఎస్సి సిలబస్ ప్రకారం సైకాలజీ స్టాటిస్టిక్స్ అనే అంశం లేదు కాబట్టి మనం ఈ క్వశ్చన్ని రైజ్ చేయవచ్చు. సో నేను దీన్ని అవుట్ ఆఫ్ సిలబస్ కింద అబ్జెక్షన్ రైజ్ చేశాను. ఇది సైకాలజీలో రక్షక తంత్రాలకి సంబంధించిన క్వశ్చన్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన కీ ప్రకారం ఆప్షన్ 4 కరెక్టే. కానీ విస్థాపనం అనేది గమ్యాన్ని మార్చుకోవడం కరెక్టే. కాకపోతే గమ్యాన్ని మార్చుకోవడం అనేది విస్థాపనమే కాదు, పరిహారంకి కూడా వర్తిస్తుంది. ఎలాగంటే విస్థాపనం అనేది ఒకరి మీద ఉన్న కోపాన్ని మరో వ్యక్తిపై చూపించడం. అంటే ఇక్కడ కోపం అనేది ఒక ఎమోషన్, అంటే విస్థాపనం అనేది ఎమోషన్ రీడైరెక్షన్ ప్యూర్గా, కానీ గోల్ రీడైరెక్షన్ కాదు. అంటే గోల్ రీడైరెక్షన్కి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఒక విద్యార్థి చదువులో వెనుకబడి ఉంటాడు కానీ క్రీడలలో ప్రతిభ చూపిస్తాడు. అంటే ఇక్కడ గోల్ చేంజ్ అనేది కరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ కంపెన్సేషన్, నాట్ డిస్ప్లేస్మెంట్. సో ఈ క్వశ్చన్కి యాడ్ మార్క్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ నేనైతే ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేశాను. ది లాఫింగ్ మ్యాన్ ఈస్ ఏ షార్ట్ స్టోరీ బై ఆర్కే నారాయణ్, జుంపా లహరి, రస్కిన్ బాండ్, యాంటన్ చెకోవ్. ఇందులో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్స్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాలింగర్. ఇది మనం ఖచ్చితంగా అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. దీనికి ఖచ్చితంగా యాడ్ స్కోర్ వస్తుంది. ఇది నోట్ టేకింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ఆప్షన్ 4 కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. బికాస్ నోట్ టేకింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నోట్ టేకింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్కి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇట్ ఇంప్రూవ్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ బై హెల్పింగ్ స్టూడెంట్స్ రిటైన్, ఆర్గనైజ్ అండ్ అండర్స్టాండ్ వాట్ దే రీడ్. దీనికి డిఈడి ఇంగ్లీష్ పెడగాజీ తెలుగు అకాడమీలో చాప్టర్స్ స్టడీ స్కిల్స్ చాప్టర్లో ఉందండి. అలాగే ఇది క్వశ్చన్కి మనము అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు, యాడ్ స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 2 నోట్ టేకింగ్ హెల్ప్స్ ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఆప్షన్ 4 నోట్ టేకింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎన్పిఈ 1986 అని కీలో ఇచ్చారు. బట్ ఎన్సిఎఫ్ 2005 అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్పిఈ 1986 మ్యాథ్స్ క్లబ్స్ని ప్రస్తావించింది, కానీ ఎన్సిఎఫ్ 2005 అనేది మ్యాథ్స్ క్లబ్స్ని సూచించింది. ఈ ఎన్సిఎఫ్ 2005 క్లియర్లీ రికమెండ్స్ దట్ మ్యాథమెటిక్ క్లబ్స్, ల్యాబొరేటరీస్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ స్కూల్స్ టు ప్రమోట్ జాయ్ఫుల్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ క్లబ్స్ ఆర్ స్పెసిఫికలీ మెన్షన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ కో-కరికులర్ స్ట్రాటజీస్ అండి. సో దీనికి ఎన్సిఎఫ్ 2005 ఫుల్ డాక్యుమెంట్ చాప్టర్ ఆన్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే మ్యాథమెటిక్స్ క్లబ్స్ అండ్ ల్యాబొరేటరీస్ ఇన్ స్కూల్స్ కెన్ హెల్ప్ ప్రమోట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ త్రూ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అండ్ గేమ్స్. ఈ స్టేట్మెంట్ ఎన్సిఎఫ్ 2005 ఫుల్ డాక్యుమెంట్ చాప్టర్ ఆన్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో క్లియర్గా ఇవ్వబడింది. ఈ క్వశ్చన్ మనకి కెమిస్ట్రీలో వస్తుందండి. ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. జింక్ కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతే జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఫామ్ అవుతుంది. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, సో ఇట్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ద కాపర్ మెటల్ గెట్స్ డిపాజిటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బిక్కర్ అండ్ రెడ్డిష్ బ్రౌన్ సాలిడ్ కలర్ ఫామ్ అవుతుంది. సో ద కలర్ ఆఫ్ ద మెటీరియల్ దట్ గెట్స్ డిపాజిటెడ్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రెడ్ కలర్. బట్ రెడ్డిష్ బ్రౌన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని నేను అబ్జెక్షన్ రైజ్ చేశాను. ఓకే, ఈ క్వశ్చన్ సైన్స్ మెథడాలజీలో అడిగారు. దీని కరెక్ట్ ఆప్షన్ కీలో ఇచ్చిన దాని ప్రకారం క్రమశిక్షణ విలువ పెంపొందించడం. అలాగే దీనికి ఇంకొక ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుందండి. అది శాంతియుత సహజీవనాన్ని పెంపొందించడం. ఎందుకంటే శాంతియుత సహజీవనం అనేది సైన్స్ యొక్క ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ కాదు, ఇది సాంఘిక శాస్త్రం యొక్క ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్. సో మనం దీనికి కూడా అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. మార్క్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది.
ఇది కూడా సైన్స్ మెథడాలజీలో అడిగిన క్వశ్చన్ అండి. ఇది నేషనల్ సైన్స్ డే 2024 థీమ్ అడిగారు. యాక్చువల్గా మనకి ఇచ్చిన సైన్స్ మెథడాలజీ సిలబస్ ప్రకారం మనకు నేషనల్ సైన్స్ డే థీమ్స్ కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జీకే సంబంధించి కానీ ఎటువంటి సిలబస్లో ఏం సమాచారం లేదు. కాబట్టి మనం ఇది కరెంట్ అఫైర్స్ లేదా జీకే క్వశ్చన్ కింద అవుట్ ఆఫ్ సిలబస్ కింద మనం దీనికి అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. మేబీ యాడ్ స్కోర్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఎందుకంటే విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మానవాళి ప్రయోజనం కోసమే అనున్నది నైతిక విలువకు సంబంధించినది కాదు. ఇది ఖచ్చితంగా ఉపయోగికత విలువ. ఇది మన సైన్స్ మెథడాలజీలో ఉంది. అందరూ అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. దీనికి ఖచ్చితంగా యాడ్ స్కోర్ వస్తుంది. ఇది సైన్స్ కంటెంట్లో అడిగిన క్వశ్చన్ అండి. దీనికి చాలామంది ఇచ్చిన ఆన్సర్ అడ్రస్డ్ అనేది రాంగ్ అని కమెంట్స్లో పెడుతున్నారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అడ్రస్డ్ ఆప్షన్ 3నే అండి. కావాలంటే నేను మీకు ఈ స్క్రీన్ షాట్ పెడతాను. ఇది మన సైన్స్ కంటెంట్లో విత్ గ్రాఫ్స్తో సహా మనకి ఇచ్చారు. సో నేను రైజ్ చేసిన అబ్జెక్షన్స్ ఇవే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలపండి. ఇంకా మీకు ఏమైనా అవుట్ ఆఫ్ సిలబస్ కానీ ఇంకా అబ్జెక్షన్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కానీ ఏవైనా అనిపిస్తే మీరు ఖచ్చితంగా రైజ్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై